ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది. అది మనిషి మరణం తర్వాత అతని నుండి వేరై పరమాత్మలో లీనమవుతుంది. ఇది మన పురాణాలు మనకు అందించిన సమాచారం. ఇది నిజమేనా? నిజంగానే ఆత్మ ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అమెరికాకు చెందిన ఓ సైంటిస్ట్ అవును, మనిషికి ఆత్మ ఉంటుంది, దాని బరువు 21 గ్రాములు అని ప్రయోగాలతో సహా నిరూపించాడు. చాలామంది డాక్టర్లు దీంతో విభేదించినప్పటికీ దానిని తప్పు అని సైంటిఫిక్గా నిరూపించలేకపోయారు. 1907 మెక్ డగెల్ అనే డాక్టర్ కమ్ సైంటిస్ట్ మరణానికి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి పడుకున్న బెడ్కు బరువును కొలిచే పరికరాన్ని అమర్చాడు. పేషెంట్ మరణానికంటే కొన్ని సెకన్ల ముందు అతని బరువును, అలాగే మరణించిన వెంటనే అతని బరువును కొలిచాడు. ఈ రెండు బరువుల మధ్య తేడా 21 గ్రాములుగా తేలింది. తగ్గిన 21 గ్రాముల బరువు మనిషి యొక్క ఆత్మది అని ప్రకటించాడు డగెల్. అయితే డగెల్ ప్రతిపాదనను చాలామంది డాక్టర్లు వ్యతిరేకించారు. మనిషి చనిపోయాక అతడి శ్వాసక్రియ ఆగుతుందని, గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం ఆపుతాయని, ఇంకా శరీర అంతర్భాగంగా జరిగే ప్రతిక్రియ ఆగుతుందని, అందుకే చనిపోయాక మనిషి బరువులో 21 గ్రాముల తేడా వస్తుందని ఇతర డాక్టర్ల వాదన. ఈసారి డగెల్ తన ప్రయోగాన్ని 15 కుక్కల మీద చేశాడు. మరణించక ముందు వాటి బరువుకు, మరణించాక వాటి బరువుకు మధ్య ఎటువంటి తేడా రాలేదని నిరూపించాడు. అంటే ఆత్మ కేవలం మనిషికి ఉంటుంది కాబట్టి మనుషుల బరువుకే ఆ 21 గ్రాముల తేడా ఉంటుందని తెలిపాడు. అంతేకాకుండా జీవక్రియ ఆగడం వల్ల 1 నిమిషానికి మనిషి బరువు 0.5 గ్రామ్ మాత్రమే తగ్గుతుందని నిరూపించాడు. అంటే ఈ 21 గ్రాముల ఆత్మ బరువే అని అతడి వాదన. సైన్స్ దీనికి పరిష్కారం చూపినంత వరకు ఆ లెక్క తేలిన 21 గ్రాముల బరువు ఆత్మదే అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.